అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అక్రమ కట్టడాలను కూల్చివేయడంలో హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. చాలా వరకు వ్యాపార, సినీ, రాజకీయ ప్రముఖులు ఎవరైతే అక్రమాలకు పాల్పడేటువంటి ప్రాపర్టీస్ నిర్మాణం చేపట్టారో అందరూ కూడా హైడ్రా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. హైడ్రా పేరు వింటేనే అక్రమ కట్టడాలు చేసేవారందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు, భయపడుతున్నారు, కొంత ఆవేదన కూడా చెందుతున్నారు. ఇప్పుడు హైడ్రా మరో సంచలనం తీసుకుంది. హీరో నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేసింది. ఈ కూల్చివేత ఇప్పటికే ప్రారంభమైంది. 2-3 రోజులుగా ఈ కూల్చివేతకు సంబంధించిన అంశం తెర మీదకి వచ్చింది. కూల్చబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు సంచలనం రేపాయి. కానీ ఏకంగా ఈ రోజు ఉదయం నుంచి ప్రారంభించింది. భారీ బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేస్తున్నారు. అయితే తుమ్మిడి కుంటకు సంబంధించినటువంటి ఆ చెరువు కుంట ప్రాంతాన్ని సుమారుగా 3 ఎకరాలు కబ్జా చేసి ఈ ఎన్ కన్వెన్షన్ ని నిర్మించారన్నట్టుగా ఒక ఫిర్యాదు అందింది. సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ పై ఒక ఫిర్యాదు అందిన నేపథ్యంలో పక్కా ఆధారాలు సేకరించిన తర్వాత హైడ్రా అధికారులు ఈ కూల్చివేత ప్రారంభించారు. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఎన్ కన్వెన్షన్ కూల్చేటువంటి దృశ్యాలు. చాలా వరకు ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా దమ్ముంటే ఎన్ కన్వెన్షన్ ని కూల్చండి, దమ్ముంటే ఎన్ కన్వెన్షన్ ని కూల్చండి అంటూ అటు హైడ్రాకి, రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి కూడా సవాల్ చేశారు. ఏకంగా హైడ్రా అన్ని ఆధారాలు తీసుకున్న తర్వాత అన్ని ఆధారాలు క్రోడీకరించుకొని ఇప్పుడు కూల్చివేతలు ప్రారంభించేసింది. ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేస్తున్నారు. అక్కడ తిమ్మిడి కుంటకు సంబంధించినటువంటి సుమారుగా 3 ఎకరాల స్థలాన్ని ఎన్ కన్వెన్షన్ అక్రమంగా కబ్జా చేసి అక్కడ ఎన్ కన్వెన్షన్ నిర్మించారనే ఆరోపణ కూడా ఉంది. తాజాగా అన్ని ఆధారాలు సమకూర్చుకున్న తర్వాత హైడ్రా ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేత ప్రారంభించింది. సుమారుగా 3.5 ఎకరాలు స్థలాన్ని కబ్జా చేశారంటే ఎంత పెద్ద మొత్తంలో కబ్జా అయిందో గమనించవచ్చు. ఇది చాలా ప్రైమ్ లొకేషన్. ఈ ప్రైమ్ లొకేషన్ లో 3.5 ఎకరాలు అంటే కొన్ని కోట్ల రూపాయలు పలుకుతోంది. ఏకంగా తిమ్మిడి కుంటకు సంబంధించిన ప్రాంతాన్ని, ఆ యొక్క కుంట సంబంధించిన స్థలాన్ని 3 ఎకరాలు అక్కడ అక్రమంగా కబ్జా చేసి కట్టడం అంటే కొన్ని కోట్ల రూపాయలతో పాటుగా అక్రమ కట్టడాలుగా పక్కడబందీగా ఒకవేళ భారీ వర్షం కనుక నమోదైతే ఆ తిమ్మిడి కుంట నిండిపోయి ఉంటే కనుక పక్కనటువంటి కొన్ని ఇల్లు కూడా మునిగిపోయే అవకాశం ఉంటే ఎన్ కన్వెన్షన్ కొంత ప్రమాదమే. కానీ ఎన్ కన్వెన్షన్ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ అక్రమంగా కట్టబడిందంటూ గత కొంతకాలంగా అనేక ఆరోపణలు పడుతున్నాయి. తాజాగా హైడ్రా ఎప్పుడైతే రంగంలోకి దిగిందో, హైడ్రా వ్యవస్థ ఏర్పాటైందో, దమ్ముంటే నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేయడంటూ కూడా సవాల్ చేశారు ప్రతిపక్ష పార్టీలని కూడా. తాజాగా ఈరోజు ఉదయం ఇప్పుడే లేటెస్ట్ గా అంతున్న వార్త ప్రకారంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత గురవుతోంది. ఇప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున భారీ బందోబస్తు మధ్య ఈ కన్వెన్షన్ ని కూల్చబడుతోంది. ఇక తుమ్మిడికుంట చెరువు FTL బఫర్ జోన్ పరిధిలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ ఉంది. అయితే మొత్తం 29 ఎకరాల 29 గుంటలు ఉంది ఈ చెరువు. దీంట్లో ఇటీవలే ఎన్ కన్వెన్షన్ సెంటర్ కబ్జాలపై హైడ్రాకు ఫిర్యాదు అందాయి. సుమారుగా 3.5 ఎకరాలు కబ్జా చేసింది ఎన్ కన్వెన్షన్. ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రారంభమైంది. మీరు విజువల్స్ చూస్తే కనుక ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత గురవుతోంది. సో 27 ఎకరాల ఆ కుంటకు సంబంధించినటువంటి ప్రాంతంలో 3.5 ఎకరాలని కబ్జా చేసి నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించారని ఒక ఫిర్యాదు మేరకు జనం కోసం సంస్థ అనే ఒక సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి హైడ్రాకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల కాలంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరామరెడ్డి కూడా దమ్ముంటే ఎన్ కన్వెన్షన్ ని కూల్చి చూపించండి అంటూ హైడ్రాకు సవాల్ విసిరాడు. ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి కేటీఆర్ కూడా దమ్ముంటే ఎన్ కన్వెన్షన్ కూల్చాలంటూ కూడా ఆయన సవాల్ విసిరాడు. ఈ నేపథ్యంలో హైడ్రా దీన్ని ఛాలెంజ్ గా తీసుకుంది. అక్రమాలను తొలగించేటువంటి ప్రయత్నంలో హైడ్రా ముందడుగు వేస్తోంది. రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది హైడ్రా. తాజాగా సినీ ప్రముఖులైనటువంటి నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చివేసే ప్రక్రియ మొదలు పెట్టేసింది. ఈరోజు ఉదయమే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేత ప్రక్రియ నడుస్తోంది. మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, హైడ్రాకి ఏది కూడా పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించేశారు. హైడ్రా అక్రమాలను తొలగించడమే ముఖ్య రక్షణగా ఉంటుంది. చెరువులు, కుంటల ప్రాంతాలను తిరిగి
ప్రభుత్వంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఇందులో భాగంగా నటుడు నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్కన్వెన్షన్ కూల్చివేస్తున్నారు. సో ఏ రకంగా జరుగుతుంది కూల్చివేత ప్రక్రియ? భారీ బందోబస్తు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, మనం ముందుగా ఆర్టీవీ ముందుగా చెప్పినట్టుగా ఇన్కన్వెన్షన్ పైన హైడ్రా అధికారులు కొరడా దురిపిస్తున్నారు. ఉదయం తెల్లవారుజాము నుంచే ఇన్కన్వెన్షన్ కూల్చివేతను ప్రారంభించారు. భారీ పోలీసు భద్రత మధ్య భారీ క్రెయిన్లతో ఇన్కన్వెన్షన్ కూల్చివేత ప్రక్రియను ప్రారంభించారు హైడ్రా అధికారులు. అయితే కేవలం ఫిర్యాదు చేసిన జనం కోసం అనే సంస్థ ఫిర్యాదు చేసిన 4 రోజుల్లోనే కూల్చివేతలను ప్రక్రియను హైడ్రా అధికారులు ప్రారంభించారు. దీంతో ఒక స్పష్టమైన సంకేతం హైడ్రా ఇస్తుంది. అంటే అక్రమార్కులు ఎవరైనా, అంటే చెరువులు కబ్జాలు చేసి, ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేసి ఎవరు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినా వాళ్ళ అంతు తేలుస్తాం, ఖచ్చితంగా కూల్చేస్తాం. పొలిటికల్ లీడర్స్ కానీ, రాజకీయ నాయకులు కానీ, సెలబ్రిటీస్ కానీ, సినీ హీరోలు కానీ ఎవరైనా సరే ఆక్రమణలు చేస్తే ఖచ్చితంగా కూల్చివేస్తామనే స్పష్టమైన సంకేతాలు హైడ్రా అధికారులు ఇస్తున్నారు. దీంతో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకు ఈ కూల్చివేత ప్రక్రియ తెల్లవారుజాము నుంచే కొనసాగుతుంది మనోజ్. అయితే హైటెక్ సిటీ ప్రాంతంలో ఈ తమ్మిడి చెరువుకు సంబంధించి 3 ఎకరాల 30 గుంటల స్థలాన్ని కబ్జా చేసి ఈ ఎన్కన్వెన్షన్ ను అక్రమంగా నిర్మించారంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఈ నెల 20వ తేదీన జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. FTL బఫర్ జోన్ పరిధిలో ఖచ్చితంగా ఈ నిర్మాణాలు అక్రమంగా జరిగాయంటూ ఎన్కన్వెన్షన్ హీరో నాగార్జున నిర్మించారంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వెంటనే యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుని సంబంధిత అధికారుల నుంచి డేటా సేకరించిన హైడ్రా అధికారులు ఈ రోజు తెల్లవారుజాము నుంచే ఈ కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది. ఈ పూర్తిగా అంటే బఫర్ జోన్ పరిధిలో ఎంతవరకు ఎన్కన్వెన్షన్ ఉంది అని తేల్చిన అనంతరం ఈ పూర్తి స్థాయి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూల్చివేతల ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది మనోజ్. రైట్ సాగర్, ప్రస్తుతం ఎటువంటి బందోబస్తు కొనసాగుతుంది అక్కడ? నటుడు నాగార్జునకు సంబంధించి ఇక్కడ ఇన్కన్వెన్షన్ కావడంతో అటు ప్రతిపక్షాలు కూడా సవాల్ చేశాయి. సో కొంత ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటుంది ప్రస్తుతం. ఎందుకంటే ఇంత స్పాట్ రియాక్షన్ ఉంటుందంటూ కూడా ఎవరికి ఊహించలేరు. హైడ్రాకి పూర్తి స్వేచ్ఛనిచ్చింది ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఇన్కన్వెన్షన్ కూల్చడం జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఒక ప్రముఖ నటుడికి సంబంధించినటువంటి ఎన్కన్వెన్షన్ కావడంతో ఎటువంటి ఆసక్తికర పరిణామం కొనసాగుతుంది? రాజకీయంగా ఎటువంటి చర్చ కొనసాగుతుంది? ఒకసారి మీరు సమాధానం చెప్పే ముందు ఒక ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతోంది ఎన్కన్వెన్షన్, తిమ్మిడికుంట లేక్. సో రెండు సుమారుగా పక్కనే ఉన్నాయి. ఆ తిమ్మిడికుంటకు సంబంధించినటువంటి ఆ ప్రాంతాన్ని, ఆ యొక్క 27 ఎకరాల 29 గుంటల ప్రాంతాన్ని సుమారుగా 3.5 ఎకరాలు కబ్జా చేసి పక్కనే కేవలం FTL కి ఎటువంటి గైడ్ లైన్స్ మనం పాటించకుండానే ఆ కుంట పక్కనే కేవలం చూస్తే కనుక ఆ చిన్న గ్యాప్ మాత్రమే ఉంది. అక్కడే ఎన్కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. అది మొత్తం కూడా ఎన్కన్వెన్షన్ మీకు బాక్స్ లో కనిపించినంత కూడా ఎన్కన్వెన్షన్, ఆ చిన్న గ్యాప్ లోనే ఎన్కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. FTL గైడ్ లైన్స్ పాల్గొనలేదు. FTL అటు ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే దీన్ని కూల్చివేస్తున్నామని పక్కా ఆధారాలు సమర్పించిన తర్వాత, పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతనే హైడ్రా కూల్చివేతలకు పాల్పడుతోంది. ఎస్ సాగర్, ఒక ప్రముఖ సినీ నటుడి యొక్క ఎన్కన్వెన్షన్ కూల్చడంతో ఎటువంటి రాజకీయ పరిణామం, ఎటువంటి రాజకీయ చర్చ కొనసాగుతోంది? ఎస్ మనోజ్, అంటే ఇప్పటికే అనేక మార్లు ఫిర్యాదులు అందాయి. గత ప్రభుత్వాలతోని అంటే హీరో నాగార్జున ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఈ అంటే కూల్చివేతల ప్రక్రియ జరగలేదు. బట్ ఈసారి రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ హైడ్రా ఆధ్వర్యంలో ఈ కూల్చివేత ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది. అంటే ఎవరైనా కూడా రాజకీయ నాయకులు, అంటే రాజకీయంగా ఇది కొంచెం సెలబ్రిటీల పరంగా కూడా కొంత ఉత్కంఠ నెలకొంది ఈ ఎన్కన్వెన్షన్ విషయంలో. కానీ ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాలు, భారీ పోలీసు బందోబస్తు మధ్య మీడియాకు అనుమతించకుండా ఈ కూల్చివేత ప్రక్రియను అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం కొనసాగిస్తున్నారు. అయితే రాజకీయంగా ఎన్నో విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ కూల్చివేత ప్రక్రియ అంటే ఎన్కన్వెన్షన్ ను ప్రధానంగా కూల్చివేయడం అనేది కొంత రాజకీయంగా ఇటు సెలబ్రిటీల పరంగా కూడా కొంత ప్రాధాన్యత చోటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు మనోజ్. రైట్ సాగర్, ప్రస్తుతం అక్కడికి అంటే ఎటువంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి? అక్కడికి ఎవరిని అనుమతించడం లేదా? లేదంటే ముఖ్యంగా దాని ఓనర్ నాగార్జున ఏం చెప్తున్నారు? ఆయన నుంచి ఎటువంటి రియాక్షన్స్ అందుతున్నాయా? ఇప్పటికి తాజాగా ఆయన ఇంట్లో ఒక శుభకార్యం కూడా పోతోంది. సంతోషం అటు నడుస్తుండగానే ఒక్కసారిగా ఈ విషాదం సంబంధించి ఆ కుటుంబం ఏం చెప్తోంది? నాగార్జున ఎక్కడైనా స్పందించారా? మనోజ్, అంటే ఇప్పటి వరకు నాగార్జున అయితే దీనిపైన స్పందించలేదు. దీనిపైన అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళింది. సో అక్కడ మాత్రం DRS బృందాలతో పాటు ప్రత్యేక పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి కూల్చివేత ప్రక్రియ కొనసాగిస్తున్నారు.
తెల్లవారుజాము నుంచే హైడ్రా అధికారులు అక్కడికి చేరుకొని ముందస్తుగా ఆంక్షలు పెట్టి ఎవరిని అనుమతించకుండా, అంటే ఎంప్లాయీకి సంబంధించి కానీ అక్కడ కన్వెన్షన్ సిబ్బందిని కూడా అక్కడికి దరిదాపులోకి రానివ్వకుండా వాళ్ళకి ముందస్తు సమాచారం అందించి ఈ కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది. ఇటువైపు నాగార్జున తాని కన్వెన్షన్ అధికారిక వర్గాలు కూడా ఈ దీనిపైన ఇంకా ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు, స్పందించలేదనే చెప్పుకోవాలి మనోజ్. రైట్ సాగర్, మీరు హోల్డ్ లో ఉండండి, ఒకసారి నేను విజువల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ విజువల్స్ లో చూస్తున్నారు కన్వెన్షన్ కి సంబంధించి దృశ్యాలు మొత్తం కూడా అక్కడ కనబడుతున్నాయి మనకి. కన్వెన్షన్ అంటే చాలా భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్ కూల్చివేత ప్రక్రియ జరుగుతోంది. FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ కి సమీపంలో ఉన్నటువంటి ఒక 3 ఎకరాల జాగని 3 ఎకరాలన్నర జాగని సుమారుగా నాగార్జున కన్వెన్షన్ కోసం కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారనే ఒక ఫిర్యాదు అందింది. కసిరెడ్డి భాస్కర్ రెడ్డి జనం కోసం సంస్థ అనే ఒక అధ్యక్షుడు ఈ ఫిర్యాదు చేశాడు. రంగనాథ్కు ప్రస్తుతం హైడ్రా చైర్మన్ గా ఉన్నారు ఆయన. సో హైడ్రా కమిషనర్ గా నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఈ ప్రక్రియ మొదలుపెట్టారు. సో గత ప్రభుత్వంలో కూడా ఇటువంటి ఫిర్యాదులు వచ్చాయి. కన్వెన్షన్ అక్రమంగా నిర్మించబడిందంటూ కూడా తిమ్మిడికుంట ఆ యొక్క చెరువుని కబ్జా చేసి కూడా ఈ నిర్మాణం జరిగినట్టుగా అనేక ఫిర్యాదులు అందాయి. కానీ గత ప్రభుత్వానికి సంబంధించి నాగార్జున కొంత ఆయన ఫ్రెండ్లీ రిలేషన్ గా ఉండేవారు, చాలా సఖ్యతగా ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా సాహసం చేయలేకపోయింది కూల్చివేతపై. తాజాగా హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ ఏర్పడినప్పటి నుంచి కూడా హైడ్రాకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో హైడ్రాని అడ్డుకోలేమంటూ కూడా చెప్పారు. తాజాగా మీకు కనబడుతున్న ఈ విజువల్స్ RTV ఎక్స్క్లూజివ్ గా ఎవరు కూడా అక్కడ సంబంధించి అక్కడ పూర్తిగా చూపించలేటువంటి ప్రయత్నం చేయడం, ఎందుకంటే అక్కడ భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది. RTV ఎక్స్క్లూజివ్ గా సంపాదించిన విజువల్స్ ఇవి. సో ఇక్కడ కూల్చివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. భారీ క్రేన్లు JCBల సహాయంతో కూల్చివేత ప్రారంభమైంది. దాదాపుగా 50% కూల్చివేత పూర్తయిపోయింది. మరోవైపు ఇంకా కూడా కూల్చివేత కొనసాగుతూనే ఉంది. సో ఇంతవరకు అయితే నాగార్జున నుంచి ఎటువంటి రియాక్షన్ అయితే లేదు. సో కన్వెన్షన్ దమ్ముంటే కూల్చేయండి అంటూ ప్రతిపక్షాలు కూడా సవాల్ చేశాయి. కానీ ఆ సవాల్ను స్వీకరించారా లేదా అనే విషయం పక్కన పెడితే మొత్తం మీద గత ప్రభుత్వాలు ఏవి కూడా చేయనటువంటి ఒక ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తోంది. తిరిగి తుమ్మిడికుంట సంబంధించినటువంటి 3 ఎకరాలన్నర స్థలాన్ని ఆక్రమించినటువంటి కన్వెన్షన్ నుంచి తిరిగి ఆ స్థలాన్ని జప్తు చేసే ప్రయత్నం చేస్తోంది. సో మెయిన్ ఎంట్రన్స్ ఇది, కన్వెన్షన్ సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఇది. సో చాలా ప్రైమ్ లొకేషన్ కన్వెన్షన్ ఉంది. సుమారుగా ఒక్కో ఎకరా కోటాను రూపాయలు పలికేటువంటి సిచ్యువేషన్ అది. సో అటువంటి ప్రైమ్ లొకేషన్ లో తిమ్మిడికుంటకు సంబంధించిన FTL లెవెల్లో ఈ యొక్క 3 ఎకరాలన్నర స్థలాన్ని సో ఆయన పెద్ద ఎత్తున కొంత ఇక్కడ హైడ్రాస్ తీసుకున్న నిర్ణయం మేరకి చాలా మంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్రమాలకి ఎవరు చేసినా కూడా, అది సినీ ప్రముఖులైనా రాజకీయ ప్రముఖులైనా ఇంకెవరైనా కూడా అక్రమాలు చేస్తే ఈ రకంగానే శిక్ష ఉంటుందన్నట్టుగా తేల్చెప్పే విధంగా హైడ్రా పనితీరు కనబడుతోంది. హైడ్రాపై పలు విమర్శలు కొన్ని చోట్ల వినపడుతున్నప్పటికీ హైడ్రా చేసే పని పట్ల సామాన్య ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్రమాలకి తావివ్వకుండా ఎవరైనా కూడా దీనికి శిక్షకు అర్హులైనట్టుగా ఉంది. ఒకసారి జనం కోసం సంస్థ ఎవరైతే ఫిర్యాదు చేశారో కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మనతో అందుబాటులో ఉన్నారు. ఎస్ భాస్కర్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన ఫిర్యాదుకి వెంటనే రియాక్షన్ వచ్చింది. మీరు ఫిర్యాదు ఇచ్చిన 4 రోజుల్లోనే నాగార్జున కన్వెన్షన్ కూల్చివేతకు గురవుతుంది. సో ఏ రకంగా మీ యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తారు? సో ఇంత స్పాట్ రియాక్షన్ ఉందంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అవునండి, నేను ఊహించాను తప్పకుండా చర్య తీసుకుంటారు. ఎందుకంటే నేను చేసిన ఫిర్యాదులు అథెంటిక్ డాక్యుమెంట్స్. అయితే ఇది 15 సంవత్సరాల నుంచి చేస్తున్న మా పోరాటం ఈరోజు హైడ్రా వల్ల ఫలించింది. అయితే పెద్ద వాళ్ళను వదిలేసి పేదవాళ్లను, గుడిసెలేసుకున్న వాళ్ళను, గరీబోళ్ళ మీద గతంలో ఎన్నో సార్లు చర్యలు తీసుకున్నారు. పెద్దవాళ్ళ జోలికి పోలేదు. కానీ ఈ హైడ్రా మీద ఇప్పుడు నమ్మకం మరింత, బాధ్యత మరింత పెరిగింది. ఈ హైడ్రా రంగనాథ్ గారు చేస్తున్న ఏవైతే ఉన్నాయో ఈ చెరువులను కాపాడే ఈ ప్రయత్నం తెలంగాణ సమాజం, యావత్ సమాజం హర్షిస్తున్నది, స్వాగతిస్తున్నది. కొంతమంది స్వార్థం కోసం ఇందులో తమకు నష్టం, కష్టం జరుగుతుందనే బాధతోటి చేస్తున్న విమర్శలను హైడ్రా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎంతో మంది ఇప్పుడు నిన్న వారు అనేక మంది ఈ NGOలు నిన్న ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. గత 10 సంవత్సరాల నుంచి NGOల మీద కూడా కేసులు పెట్టింది అప్పుడున్న ప్రభుత్వం.
ఎక్కడైతే ప్రభుత్వ భూములు, నాలాలు, గొలుసుకట్టు చెరువులను కాపాడతామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడన్నా అప్పుడు వాళ్ళు చేసిన తప్పుని ఇప్పుడైనా వాళ్ళు గుర్తించి అడ్డమైన విమర్శలు చేయొద్దని జనం కోసం కోరుతున్నది. భాస్కర్ రెడ్డి గారు, అంటే ఇంత స్పాట్ రియాక్షన్ ఉందంటూ ఊహించారా? అంటే ఇక్కడ రాజకీయ సినీ ప్రముఖులకు, వ్యాపార ప్రముఖులకు ప్రభుత్వాలు కొంత అండగా ఉంటాయి, వారు కొంత ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. గత ప్రభుత్వంలో కూడా అనేక ఫిర్యాదులు అంతా ఎన్కన్వెన్షన్ కూల్చాలని. ఎన్కన్వెన్షన్తో పాటుగా గతంలో ఏకంగా కేసీఆర్ లాంటి వ్యక్తులు అయితే పూర్తిగా లక్ష నాగలతో నేను తవ్వేస్తానంటూ కూడా ప్రకటించారు, కానీ ఏది కూడా ముందు పడలేదు. ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత ఎవరైనా సరే, అది ఎక్కడ సామాన్యులైనా ఇంకెవరైనా అక్రమాలు చేస్తుందంటే అందరూ ఒకే అన్న రకంగా వాళ్ళు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో మీ రియాక్షన్ ఏంటి, అభిప్రాయం ఏంటి? హైడ్రా చేస్తున్న పని పట్ల మీరు ఏ రకంగా సంతృప్తిగా ఉన్నారు? మేము పూర్తి స్థాయిలో ఇది ఒక్కటే అయింది, ఇంకా నా దగ్గర 50 చెరువుల వివరాలు ఉన్నాయి. ఇవి పూర్తిగా హైడ్రాకి ఇచ్చి వాటన్నిటినీ ఎంక్రోచ్మెంట్ తీసేసి సుందరీకరణ చేసే విషయంలో హైడ్రాకు పూర్తి స్థాయిలో మీ దగ్గర ఉన్న లిస్ట్ లో ఇంకా ఫిర్యాదు చేసే అవకాశం ఉందా? ఇంకా మీరు ఫిర్యాదు చేస్తారా? చాలా బడా బాబుల చెరువుల కబ్జాలు నా దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ ఎవరి పేరు బయట పెట్టబోతున్నారు? మీరు చెప్పినటువంటి ఫిర్యాదు మేరకి ఎన్కన్వెన్షన్ అయితే కూల్చివేశారు. సో తాజాగా హైడ్రా దీని మీద చాలా కీలక నిర్ణయం తీసుకుంది. చాలా మంది సవాలు కూడా చేశారు, దమ్ముంటే కూల్చున్నట్టు ప్రభుత్వం పైన. హైడ్రా మాత్రం కూల్చేసింది. సో నెక్స్ట్ లిస్ట్ ఎవరిది? నెక్స్ట్ షార్ట్ ఎవరి పైన? అతి త్వరలో లేక్ వ్యూల పేరు మీద ఒక భారీ నిర్మాణ సంస్థ చేసిన చెరువుల కబ్జా మీద హైడ్రాకు ఫిర్యాదు. ఎక్కడ, ఏ ఏరియాలో చేస్తారో ఆ నిర్మాణ సంస్థ గురించి అని చెప్పగలుగుతారా? షేర్లింగంపల్లి ప్రాంతంలోనే. ఓకే, ఆ నిర్మాణ సంస్థ చూస్తారు, త్వరలో చూస్తారు మీరు. లేక్ వ్యూల పేరు మీద బఫర్ జోన్ FPL ను కబ్జా చేసి ఇదే గత ప్రభుత్వం సుందరీకరణను అవే సంస్థలకు అప్పగిస్తే అవే సంస్థలు ఈ రోజు చెరువులను చెరపట్టినాయి. వాటిని తొలగించాలని మా డిమాండ్. చేయడం కోసం చేస్తున్న పోరాటం మున్ముందు ఇంకా అందరి హర్షాన్ని జనం కోసం చూరగొంటుందనే నమ్మకం మాకుంది. ఏదేమైనా మీ RTV ఈ విషయంలో, చెరువుల రక్షణ విషయంలో చేసిన సహకారం ఈ రోజు ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. మీరిచ్చిన ఏదైతే ఉందో వార్తా కథనాలు చక్కగా పనిచేసినాయి. అందరికీ ఇందులో ఎన్కన్వెన్షన్ లో అక్కినేని నాగార్జున ఒక హీరోగా ఉండి ఈ విధమైన పని చేయకూడదు అనేది ప్రజలు కూడా గమనించారు. ప్రజలకు కూడా ఈ రోజు నమ్మకం ఏర్పడ్డది హైడ్రా మీద. ఎట్లంటే మేము ఫిర్యాదు చేసినా ఎవడు పట్టించుకోవడానికి, ఎవడు ఇండ్ల నుంచి బయటకు వచ్చి ఫిర్యాదులు చేస్తలేరు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, వినండి. కుకట్పల్లి, షేర్లింగంపల్లి ప్రాంతంలో ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారని, చెరువులు కబ్జా చేస్తున్నారని మీరు ఇచ్చిన ఫిర్యాదు ఉంది. డెఫినెట్ గా RTV కూడా సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది, సామాన్య ప్రజానికానికి అందుబాటులో ఉంటుంది. మేము సమస్యని పరిష్కారం చేసే విధంగా కూడా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా కూడా చేస్తాం. సో డెఫినెట్ గా మీరు అంతా కూడా డెఫినెట్ గా మీ ఫిర్యాదు అందింది కాబట్టి రంగనాథ్ గారు దాని గురించి కొంత చర్యలు తీసుకున్నారు. డెఫినెట్ గా అక్కడ రిజల్ట్ కనబడుతోంది. సో నెక్స్ట్ టార్గెట్ ఏంటనే విషయాన్ని మీరు చెప్పడంలో కొంత జంకుతున్నారు. ఏంటి, మీకు ఏమైనా గతంలో ఈ ఫిర్యాదు తర్వాత ఏమైనా బెదిరింపులు కానీ జరిగాయా? నో 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 మాకు మేము పోరాటాలు ప్రారంభంలో మమ్మల్ని థ్రెట్ చేసిరు కానీ మా చిత్తశుద్ధి, మేము నిజాయితీగా చేస్తున్న పోరాటాల ద్వారా మేము అవన్నీ అధిగమించినాం. ఇప్పుడు మమ్మల్ని ఎవరు బెదిరించే వాళ్ళు లేరు. సో నెక్స్ట్ మీ టార్గెట్ ఏంటి మరి? నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఎవరి మీద ఫిర్యాదు చేయబోతున్నారు? హైడ్రా కూడా ముమ్మరంగా ఈ పనులు చేపడుతోంది. కాకపోతే మీలాంటి వాళ్ళు సామాన్యులు మనితర ద్వారా కూడా వచ్చి ఇట్లాంటి ఫిర్యాదులు చేస్తే ఇంకా మంచి జరిగే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ చిన్న వర్షానికే చెరువులాగా తలపించి ఇదంతా కూడా అవడానికి కారణం ఏంటంటే చెరువులు కబ్జాలు అవ్వడమే కదా. మీకు ఒక చిన్న సమాచారం ఇస్తున్నా. సోమవారం నాడు హైడ్రా దగ్గర కలుద్దాం. ఓకే, సోమవారం నాడు హైడ్రా దగ్గర కలుద్దాం. అదే రోజు నేను మీకు కూడా సమాచారం ఇచ్చేస్తా. డన్. అంటే ఎటువంటి నిర్మాణ సంస్థ? చాలా పెద్ద ప్రముఖులదా? ప్రముఖులు, చాలా ప్రముఖులు, బడా నిర్మాణదారులు. భాస్కర్ రెడ్డి గారు మీరు కాస్త హోల్డ్లో ఉండండి. కొన్ని విజువల్స్ అందుతున్నాయి మనకి. RTV ఫస్ట్ బ్రేక్ చేసింది ఈ న్యూస్ ని. సో అక్కడ ఎన్కన్వెన్షన్ పూర్తిగా కూల్చివేస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు నెలకొంది. బయట పూర్తిగా కూడా మీరు చూస్తే ఎన్ని పోలీస్ వాహనాలు ఉన్నాయి మీరు గుర్తించవచ్చు. పోలీస్ వాహనాలు పెద్ద ఎత్తున అక్కడ పోలీస్ వాహనాలు కూడా ఉన్నాయి. సో భారీ బందోబస్తు మధ్య రంగనాథ్ హైడ్రా చైర్మన్ ఎన్కన్వెన్షన్ కూల్చివేస్తున్నారు. గత 10 సంవత్సరాలు అనేక ఫిర్యాదులు అన్నప్పటికీ కూల్చోలేకపోయారు. ఎస్, మీరు చూస్తే కనుక ఎన్ని పోలీస్ వాహనాలు ఉన్నాయి చూడండి.
ఎన్ని రకాల ఎస్కార్ట్ పోలీస్ వాహనాలు అక్కడికి చేరుకున్న ఎంతమంది పోలీసులు అక్కడ ఉన్నారు చూడొచ్చు. సో ఇంత పెద్ద భారీ బందోబస్తు మధ్య నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత జరుగుతోంది. పెద్ద పెద్ద భారీ క్రేన్లు జేసీబీల సహాయంతో ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు గురవుతోంది. సో ప్రస్తుతానికి అయితే నాగార్జున దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్ అయితే అందలేదు. హైడ్రా కమిషనర్ ఒక నిర్ణయాన్ని దీని ద్వారా ఒక విషయాన్ని చెప్పారు. ఏంటంటే అక్రమాలకు పాల్పడితే సామాన్యులైన అసామాన్యులైన అక్రమాలకు పాల్పడేవారు అందరూ ఒక్కటే, అందరూ ఈ శిక్ష నుంచి హైడ్రా నుంచి తప్పించుకోలేరు. చెరువులని కబ్జాలని మేము కాపాడమే మా లక్ష్యం అన్నట్టుగా హైడ్రా ముందుకు కొనసాగుతోంది. నాగార్జున నుంచి ఎటువంటి రియాక్షన్స్ అంతున్నాయో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో తాజాగా క్రేన్స్ వెళ్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఎన్ కన్వెన్షన్ లోపలికి చాలా భారీ క్రేన్లు జేసీబీ లోపలికి వెళ్తున్నాయి. బయట భారీ బందోబస్తు కొనసాగుతుంది. ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ఇన్ఫాక్ట్ మీడియాను సైతం కొన్ని ఆంక్షలు విధించారు లోపలికి వెళ్ళడానికి. ఎందుకంటే అది ఒక యాక్టర్కి సంబంధించింది కాబట్టి ఎటువంటి సంఘటన చోటు చేసుకోబోతోంది. అభిమానులే రావచ్చు, ఇంకెవరైనా రావచ్చు, ఇంకేదైనా కావచ్చు అనే ఒక నేపథ్యంలో భారీ బందోబస్తు మధ్య కూల్చివేత జరుగుతోంది. ఎన్ కన్వెన్షన్ ఒకటే పంపించినాక వచ్చినట్టున్నా అది ఫస్ట్ టైం అయినట్టుంది. ఇక ఎన్ కన్వెన్షన్ పూర్తిగా నేలమట్టం అయిపోయింది. కూల్చివేత ప్రారంభించిన గంట 2 గంటల సేపట్లోనే పూర్తిగా కూడా దాదాపుగా 80% వరకు కూల్చివేత ప్రక్రియ పూర్తయిపోయింది. ప్రస్తుతం మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన భారీ క్రేన్లు జేసీబీల సహాయంతో అటు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. అయితే రంగనాథ్ చెప్పేది ఒకటే, హైడ్రా కమిషనర్ రంగనాథ్ చాలా వరకు మీడియాతో కూడా మాట్లాడారు, ఆర్టీవీతో కూడా కొన్నిసార్లు ఆయన విషయాన్ని పంచుకున్న విషయం ఏంటంటే ఎవరున్నా సరే అక్కడ అక్రమాలకు పాల్పడితే రాజకీయ సినీ ప్రముఖులు వ్యాపార ప్రముఖులకు అతీతంగా అందరూ ఒక్కరే అన్న తరహాలో కూడా కూల్చివేస్తామంటూ చెప్తున్నారు ఆయన. హైడ్రా చేసినటువంటి పని పలు హర్షధ్వనాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్య ప్రజానికం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తుమ్మిడికుంటకు సంబంధించినటువంటి ఈ ప్రాంతం సుమారుగా 29 ఎకరాల 24 గుంటలుగా ఉంది. అయితే దీంట్లో 3.5 ఎకరాలు కబ్జా చేసి ఈ యొక్క ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేవలం 4 రోజుల్లోనే ఈ ఫిర్యాదుని పూర్తి స్థాయిలో పరిశీలించి ఆధారాలు సేకరించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ కూల్చివేత ప్రక్రియ ప్రారంభించారు. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన భారీ బందోబస్తు కొనసాగుతోంది. చాలా పదుల సంఖ్యలో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఈ బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రక్రియ జరుగుతోంది. మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, ఎటువంటి రియాక్షన్స్ అందుతున్నాయి ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై? మనోజ్, ఇప్పటికే క్రేన్లు పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ప్రధానంగా ఈ తమ్మిడిచెట్టి చెరువు FTL పరిధిలో ఆర్టీవీ ముందుగానే ఆ మ్యాప్ సహాయంతో మ్యాప్ లో గుర్తించి ఎక్స్ప్లెయిన్ చేసిన పరిస్థితి. సో దానికి అనుగుణంగా 3 ఎకరాల 30 గుంటల పరిధిలో ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలు ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు అధికారులు. హైడ్రా అధికారులు అక్కడికి చేరుకుని పూర్తి నేలమట్టం చేసే వరకు అది కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. అయితే మొత్తం ఈ చెరువు మొత్తం 29 ఎకరాల 24 గుంటలలో ఈ తమ్మిడి చెరువు ఉంది. దీని యొక్క పూర్తి హైడ్రా ముందుగానే సేకరించింది. ఏదైతే కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేసిన నెక్స్ట్ డేనే దీని యొక్క ఇరిగేషన్ అధికారులు స్థానిక మున్సిపల్ అధికారుల సాయంతో పూర్తి డేటా సేకరించి ఈ 3 ఎకరాల 30 గుంటలు పూర్తిగా కబ్జా జరిగింది. ఎన్ కన్వెన్షన్ కు సమీపంలో మనం ఒకసారి మ్యాప్ లో చూసుకున్నా కూడా ఎన్ కన్వెన్షన్ ఈ తమ్మిడి చెరువు పక్కనే ఆనుకొని ఉంటుంది. దీన్ని పూర్తిగా డేటా సేకరించిన హైడ్రా అధికారులు పూర్తిగా కూల్చివేత ప్రక్రియ కొనసాగుతున్నారు. అటు రాజకీయంగా కొంత అలజడి నెలకొంది. దీంతో స్పష్టమైన సంకేతాలను హైడ్రా ఇస్తుంది. సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఎవరైనా సరే ఇప్పటికే అనేక విమర్శలు హైడ్రా పైన వచ్చింది. దీంతో హైడ్రా అధికారులు ఒక స్పష్టమైన దీనికి సమాధానంగా ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగించారు. అయితే మొత్తంగా చూస్తే దీనిపైన ఈ ఎన్ కన్వెన్షన్ పైన గత దశాబ్ద కాలంగా ఎన్నో NGOలు, ప్రజలు, అనేక సంస్థలు కూడా
ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు కూల్చివేతల ప్రక్రియ మాత్రం జరగదు, ఎవరు టచ్ చేయలేకపోయారు. గత ప్రభుత్వాలు కూడా, అధికారులు కూడా, హెచ్ఎండి అధికారులు కూడా ఇందులో లీజుకి ఇచ్చారు, దానికి సంబంధించిన ల్యాండ్ అని చెప్పారు, కానీ ఇప్పటి వరకు టచ్ చేయలేకపోయారు. కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలు స్పష్టంగా సెలబ్రిటీలు ఎవరైనా, రాజకీయ నేతలు ఎవరైనా ఖచ్చితంగా కూల్చివేస్తామంటూ ఒక హెచ్చరికను మాత్రం జారీ చేశారు. నెక్స్ట్ ఫామ్ హౌస్ లను కూడా హైడ్రా టార్గెట్ చేసే అవకాశం ఉందని చెప్పి, దాని యొక్క డేటా కూడా సేకరించిందని చెప్పి ఆర్టీవీ వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. మనోజ్, అంటే సాగర్, ఇక్కడ కూల్చివేతకు సంబంధించి తగ్గేదే లేనట్టుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఫామ్ హౌస్లకు సంబంధించి కూడా అనేకంగా ఉన్నాయి. లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అంటూ, లేక్ వ్యూ అంటూ చాలా వరకు కూడా వెంచర్లు, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. వాటికి కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందా? మరికొన్ని కూడా ఈ ప్రాంతంలో తెలుస్తోంది. సో తుమ్మిడికుంటకు సంబంధించినటువంటి సుమారుగా 3 ఎకరాలన్నర ప్రాంతాన్ని, 3 ఎకరాలన్నర స్థలాన్ని కబ్జా చేసి నాగార్జున ఇన్కన్వెన్షన్ నిర్మించారంటగా ఫిర్యాదు అందింది. ఫిర్యాదు మేరకు 4 రోజుల్లోనే పూర్తి ఆధారాలు సేకరించి తగ్గేదే లేదన్నట్టుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహరిస్తున్నారు. ఈ యొక్క పూర్తి వ్యవహారం పెద్ద ఎత్తున కొనసాగుతోంది. హైడ్రాకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఈ స్వేచ్ఛ మధ్యలో హైడ్రాకి ముమ్మరంగా పనులు కొనసాగిస్తోంది. అనేక ఫామ్ హౌస్ కూడా ఉన్నాయి, త్వరలోనే ఈ ఫామ్ హౌస్లను కూడా కూల్చివేస్తామన్నట్టుగా చెప్తున్నారు. తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ సమయంలో కూడా దీనిని కూల్చివేస్తారని భావిస్తే ఏం జరిగిందో తెలియదు, కానీ అది అక్కడి దాకా బుల్డోజర్ వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ అధికారి కూడా దీన్ని జోలికి వెళ్ళలేదు. కానీ హైడ్రా మాత్రం ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా సైలెంట్ గా పని ఫినిష్ చేసింది. సో గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా కేసీఆర్ దీన్ని కూల్చివేసేందుకు బుల్డోజర్లను కూడా పంపించారు. కానీ అప్పుడు ఏం జరిగిందో ఏమో, కానీ దీన్ని కూర్చకుండానే తిరిగిపోయింది బుల్డోజర్. కానీ తాజాగా ఎవరికి తెలియకుండానే, హడావిడిగా లేకుండానే చాలా సైలెంట్ గా వెళ్ళి పని ఫినిష్ చేసింది హైడ్రా. పూర్తి విజువల్స్ కనబడుతున్నాయి మనకి ఆర్టీవీ స్క్రీన్ పైన. ఇన్కన్వెన్షన్ మొత్తం కూడా కూల్చివేతకు గురైంది. తుమ్మిడికుంట ప్రాంతం పక్కనే కనబడుతోంది. అక్కడ వాల్ పక్కనటువంటిది ఆ చెట్లు అవన్నీ కనిపించేదంతా కూడా తుమ్మిడికుంట ప్రాంతానికి సంబంధించింది. ఆ తుమ్మిడికుంటకి ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లోనే సుమారుగా 3.5 ఎకరాలు కబ్జా చేసి ఇన్కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. సో ఇన్కన్వెన్షన్ ఎంత భారీ క్రేన్ చూడండి. ఆ భారీ క్రేన్ తో ఇన్కన్వెన్షన్ పూర్తిగా నేలమట్టం అయిపోయింది. ఇన్కన్వెన్షన్ దాదాపుగా 80% కూల్చివేయబడింది. దానికి సంబంధించి మనం విజువల్స్ చూస్తున్నాం. సో ఇక్కడ కనబడుతోంది రైట్ సైడ్ బాక్స్ లో ఇన్కన్వెన్షన్ ఏ ప్రాంతంలో ఉండేది అనేది ఎగ్జాక్ట్ గా కనబడుతున్నటువంటి అది గూగుల్ మ్యాప్ దృశ్యాలు. ఇక లెఫ్ట్ సైడ్ బాక్స్ లో కనబడుతున్న, ఫస్ట్ బాక్స్ లో కనబడుతున్నవి పూర్తి స్థాయి ప్రెసెంట్ కూల్చివేతకు సంబంధించిన దృశ్యాలు. ఇక ఎఫ్టీఎల్ లెవెల్ కి సమీపంలోనే ఉంది ఆ యొక్క నిర్మాణం ఇన్కన్వెన్షన్ అనేది. ఇక పక్కనే వాల్ కూడా కనబడుతోంది మనకి, పక్కనే కొన్ని నీళ్లు కూడా ఉన్నాయి. కుంట ప్రాంతం కనబడుతోంది, ఆ కుంటకి ఆనుకొని ఉంది. ఒకవేళ కనుక కుంట పూర్తి స్థాయి నిండితే కనుక అది ఇన్కన్వెన్షన్ తో పాటుగా ఇతరత్ర పక్కన ప్రాంతాలకు కూడా ప్రమాదమే. ఎఫ్టీఎల్ అంటే ఆ నీళ్లు మొత్తం కూడా బయటే ఉండిపోయే అవకాశం ఉంటుంది, కుంటలకు వెళ్ళే అవకాశం ఉండదు. సో ఇన్కన్వెన్షన్ నేలమట్టం అవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. 80%గా ఇప్పటికే ఇన్కన్వెన్షన్ నేలమట్టమైంది. పక్కనే తుమ్మిడికుంట చెరువు ఉంది. సో తుమ్మిడికుంట చెరువును ఆక్రమించిన కారణంగా ఇన్కన్వెన్షన్ కూల్చివేస్తున్నారు. సో ఎటువంటి భారీ బందోబస్తు కొనసాగుతుందో చూస్తున్నాం మనం. కొన్ని 10ల సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇక ఇన్కన్వెన్షన్ వెళ్ళేటువంటి ఆ దారిని కూడా మూసివేశారు అధికారులు. ఇన్కన్వెన్షన్ కి లోపలికి ఎవరిని కూడా అనుమతించలేదు, ఆ దారి గుండా కూడా ఎవరిని వెళ్ళనివ్వడం లేదు. భారీ బందోబస్తు మధ్య ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇన్కన్వెన్షన్ వెళ్ళే దారిని కూడా మూసివేశారు. సో దాదాపుగా 80% కన్స్ట్రక్షన్ పూర్తిగా కూడా కూల్చేటువంటి ప్రక్రియ అయిపోయింది. మరొక 20% మిగిలే ఉంది. ఇక రాజకీయంగా అనేక చర్చలు కూడా కొనసాగుతున్నాయి. ఇంకా నాగార్జున నుంచి ఎటువంటి రియాక్షన్ అందడం లేదు. నాగార్జున ఏ రకంగా స్పందిస్తున్నారని తాజాగా నాగార్జున కుమారుడు నాగ చైతన్య ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఆయన కొంత ఈ సంతోషంలో ఉన్నారు. త్వరలోనే పెళ్లి కూడా జరగబోతోంది. ఒకవైపు సంతోషం, మరొక వైపు విషాదం. విషాదం ఏంటంటే ఆయనకు సంబంధించిన ఇన్కన్వెన్షన్ కూల్చివేయడం. ఇన్కన్వెన్షన్ సెంటర్ కబ్జా చేసింది 3 ఎకరాలన్నర అని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్ని ఆధారాలు సమర్పించిన తర్వాత, అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఈ యొక్క హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో ఈ యొక్క ఆపరేషన్ కొనసాగుతుంది. ఇన్కన్వెన్షన్ కూల్చివేత ప్రక్రియ. ఇక హైడ్రా తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది. రంగనాథ్ దెబ్బకి నాగార్జున కూడా షాక్ తగిలింది. నాగార్జున ఇన్కన్వెన్షన్ కూల్చేందుకు గత 10 సంవత్సరాల ఎవరు కూడా సాహసించలేదు. కనీసం అధికారులు కూడా అటువైపు చూసేవారు కూడా కాదు, కంటి చూపు కూడా పడేది కాదు. కానీ ఇప్పుడు ఎవరికి తెలియకుండా ఆన్ ఆఫ్ సడన్
చాలా చాలా ఈజీగా పని ఫినిష్ చేసింది హైడ్రా. ఏ అధికారి కూడా గత 10 సంవత్సరాల సాహసం చేయలేదు, కానీ హైడ్రా రంగనాథ్ నేతృత్వంలోని హైడ్రా మాత్రం ఈ పనిని చాలా ఈజీగా ఫినిష్ చేసింది. సో గత 10 సంవత్సరాలు కూడా కేసీఆర్ ఉన్న సమయంలో కూడా కొన్ని బుల్డోజర్లు కూడా అక్కడికి వెళ్ళాయి కూల్చివేసేందుకు, కానీ అప్పుడు కూల్చలేకపోయాయి, వెనుదిరిగిపోయింది. అప్పుడు ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ 10 సంవత్సరాలుగా అనేక విమర్శలు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఎదుర్కొంది, కానీ ఎప్పుడు కూడా ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చే ప్రయత్నం చేయలేదు. కానీ తాజాగా హైడ్రా ఏర్పాటైన తర్వాత నుంచి ఒకసారి ఎన్ కన్వెన్షన్ దగ్గర నుంచి ప్రతినిధి రామ్దాస్ అందుబాటులో ఉన్నారు. రామ్దాస్, ఎటువంటి ప్రక్రియ కొనసాగుతుంది, ఎటువంటి బందోబస్తు నెలకొంది, ఎక్కడ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై ఎటువంటి రియాక్షన్స్ అందుతున్నాయి? రైట్, ఎగ్జాక్ట్లీ మనోజ్. హైడ్రా దూకుడు పెంచుతోంది తెలంగాణలో. హైడ్రా ఒక సంచలనం అని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఎన్ కన్వెన్షన్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఎన్ కన్వెన్షన్ సెంటర్ దగ్గర హీరో నాగార్జునకు చెందినటువంటి ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ను ఇవాళ హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంటే ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్లో తుమ్మిడికుంటలో 3.5 ఎకరాలు బఫర్ జోన్లో అక్రమంగా నిర్మించినట్టుగా ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం పోలీసుల బందోబస్తు నడుమ అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. ఉదయం నుంచే కూడా భారీ ప్రొక్లైనర్లు, బుల్డోజర్లు కూల్చివేత ప్రక్రియను ప్రారంభించాయి. మనకు తెలిసిందే హైడ్రా దడ పుట్టిస్తుంది. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. తాజాగా అందులో భాగంగానే హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూడా అధికారులు కూల్చివేస్తారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఇవాళ ఆ ప్రక్రియను మొదలుపెట్టింది. ఉదయం నుంచే కూడా అధికారులు పని కాని చేస్తున్నారు. పొద్దున్న నుంచి కూడా భారీగా యంత్ర సామాగ్రితో బయలుదేరినటువంటి అధికారులంతా కూడా ఇక్కడ కూల్చివేతల ప్రక్రియను ప్రారంభించినట్టు తెలుస్తుంది. మనం చూడొచ్చు ఒకసారి క్లోజ్ విజువల్స్. మీరు ఎన్ కన్వెన్షన్ గోడను చూస్తున్నారు. అక్కడ కూడా 2 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం మొదటి అంచె దగ్గరే ఆగాము. ఇక్కడే పోలీసులు మనం ఆపేశారు. అక్కడ నుంచి మరొక సెక్యూరిటీ వాల్ కనబడుతుంది. అక్కడ తిరిగి పోలీసులు ఉన్నారు. ఆ గోడ ఏదైతే కనబడుతుందో గోడ లోపల ఉన్నటువంటి మొత్తం 10 ఎకరాలకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్లో దాదాపు 3.5 ఎకరాలు కూడా కబ్జాకు గురైంది తుమ్మిడికుంటలో అని చెప్పేసి. ఇది బఫర్ జోన్లో ఉంది. ఎఫ్టీఎల్ లెవెల్, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న కారణంగా దీన్ని కూల్చివేసినట్టుగా హైడ్రా అధికారులు చెప్తున్నారు. అయితే హీరో నాగార్జున చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ నుంచి గతం సంబంధించి కూడా చాలా ఫిర్యాదులు అందాయి గతం నుంచి కూడా. అయితే బీఆర్ఎస్ సర్కార్ హయాంలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చే ప్రయత్నం చేసినప్పటికీ అది సాధ్యం కాలేదు. హీరో నాగార్జున వెళ్లి ప్రగతి భవన్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు కేటీఆర్ని కలిసారు. వాళ్ళతో సన్నిహితంగా మెలిగారు. ఈ నేపథ్యంలో అప్పుడు ఆ కూల్చివేత ప్రక్రియ ప్రస్తుతానికి ఆగిపోయింది అప్పట్లో. కానీ ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ ప్రక్రియ మొదలు పెట్టారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రాను ఏర్పాటు చేసిన తర్వాత హైడ్రా చాలా దూకుడు పెంచింది. ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నటువంటి హైడ్రా రంగనాథ్ నేతృత్వంలో తాజాగా మళ్ళీ ఇక్కడ ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ప్రధానంగా అపార్ట్మెంట్స్ కావచ్చు, బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ ఉన్నటువంటి వీటిని కూడా కూల్చివేయడం జరిగింది హైడ్రా. తాజాగా ఎన్ కన్వెన్షన్ వైపు చూస్తుంది. ఎన్ కన్వెన్షన్ వైపు పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత కూల్చివేత ప్రక్రియ ప్రారంభించింది. కానీ ఇంతటి భారీ బందోబస్తు గల కారణాలు ఏం చెప్పొచ్చు? భారీ బందోబస్తు మధ్య ఇక్కడ కూల్చివేత జరుగుతుందంటే 3 అంచెల సెక్యూరిటీ ఉంది. ఎందుకు కారణం ఏం చెప్పొచ్చు? ఎగ్జాక్ట్లీ మనోజ్. 3 అంచెల భద్రతా సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే సెలబ్రిటీ నాగార్జున ఇక్కడ ఆయన అభిమానులు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా, అంటే అది సాధ్యమయ్యే పని కాదు. అక్రమ కట్టడానికి సంబంధించి అభిమానులు ఎవరు అడ్డుకునే పరిస్థితి ఉండదు. కానీ నాగార్జున సంబంధించినటువంటి ఏదైతే కట్టడ నిర్మాణం ఉందో దీని లోపలికి మీడియాని అనుమతించే అవకాశం లేదు. ఎందుకంటే అది ఏ రకంగా ఉందని, కన్స్ట్రక్షన్ ఏ రకంగా ఉందని పూర్తి స్థాయి తీసుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే పోలీసులు పూర్తి స్థాయి భద్రతా ఏర్పాటు అయితే చేస్తారు. ప్రస్తుతం మనం ఇక్కడ మాదాపూర్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్ కానుకున్నటువంటి ఇక్కడే గేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడే పోలీసులు, మీడియా హడావుడి కూడా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులంతా కూడా చేరుకున్నారు. ఇప్పటికే కవరేజ్ సంబంధించి స్థానికులు కొంతమంది నాగార్జున కట్టడం కూల్చివేస్తున్నారంటే ఏం జరుగుతుందంటూ కూడా చూసేందుకు వచ్చినటువంటి జనాలు మనం ఇక్కడ ఒకసారి గమనించవచ్చు. ముఖ్యంగా ఈ నాగార్జున కట్టడం కూల్చివేత సంబంధించి అయితే ప్రధానంగా ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి, కూల్చివేశారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇవాళ దీనికి సంబంధించిన అక్రమ కట్టడానికి కూల్చివేత సంబంధించినటువంటి నిర్ణయం హైడ్రా తీసుకోవడంతో పెద్ద ఎత్తున ఇక్కడ పోలీసులు అయితే మోహరించారు. భారీగా పోలీసులు మోహరించడంతో పాటు లోపల బుల్డోజర్లు అయితే తమ పని కానిస్తుంది. ఒక విషయం మనోజ్, హైడ్రా చాలా కీలకంగా వివరిస్తుందని చెప్పవచ్చు. ఒక రకంగా ఎవరిని వదలలేదు హైడ్రా. వీళ్ళను వాళ్ళని కాదు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఈవెన్
ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి మనం చూసాం. కేసీఆర్ ధన్వాడ ఫామ్ హౌస్ అని కూడా దానికి సంబంధించి కూల్చివేతలు జరుగుతున్నాయి. మరోవైపు మంత్రి పొంగులేటి ఏకంగా తన ఫామ్ హౌస్ ఉందని నిర్ధారించుకుంటే కనుక కూల్చివేయచ్చు అంటూ ఆయన కూడా నిన్న పైన ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి, వాళ్ళ ఆరోపణలు కూడా చేస్తున్నాయి. తాజాగా హైడ్రాకు సంబంధించినటువంటి ఈ రోజు ఆపరేషన్ ఎన్కన్వెన్షన్ కూల్చివేతపై అటు హీరో నాగార్జున నుంచి కావచ్చు, వారి కుటుంబం నుంచి కావచ్చు, ఏదైనా రియాక్షన్స్ అందుతున్నాయా? అంటే ఇప్పటి వరకు నాగార్జున వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు, నాగార్జున క్యాంపు నుంచి ఎట్లాంటి ఇప్పటి స్టేట్మెంట్ అయితే రాలేదు. ఎందుకంటే మొన్ననే ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డిని కూడా నాగార్జున కలిసే ప్రయత్నం చేశారు. ఇంతా కూడా ఒక రకంగా మనోజ్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళని ప్రసన్నం చేసుకునేందుకు నాగార్జున ప్రయత్నిస్తున్నాడు అనేది ఒక ప్రధాన ఆరోపణ. ఎందుకంటే ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్, కేటీఆర్తో చాలా సన్నిహితంగా మెలిగాడు. అప్పట్లో కూల్చివేతలు ఆగిపోయిన పరిస్థితి మనకు కనబడతా ఉంది. సో ఆ రకంగా అప్పుడు కూల్చివేతలు ఆగాయనేది ప్రధాన ఆరోపణ. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నాగార్జున ముఖ్యమంత్రిని కలిశారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుంది. ఇప్పటికే రంగనాథ్ నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ టీం ఏదైతే హైడ్రా ఉందో చాలా ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తుంది, ఉక్కుపాదం మోపుతుందని చెప్పవచ్చు. ఇక్కడ చిన్న పెద్ద అని తేడా లేకుండా, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులను తేడా లేకుండా తన పని తాను కానిచేస్తుంది ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు, హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలోనే ఈ ఎన్కన్వెన్షన్ కూల్చివేత కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం తుమ్మిడికుంట చెరువు దాదాపు 29 ఎకరాల 24 గుంటల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఈ ప్రాంతంలో దాదాపు 3.5 ఎకరాల్లో ఇది విస్తరించి అక్రమంగా కట్టడంటూ 10 ఎకరాల్లో కట్టడం అయితే ఉంది. అయితే 3.5 ఎకరాలు బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందంటూ ప్రధాన ఆరోపణ. ప్రస్తుతానికి కూల్చివేత సంబంధించి నాగార్జున క్యాంపు నుంచి అయితే ఎట్లాంటి రియాక్షన్స్ స్పందన అయితే లేవు. లోపల బహుశా నాగార్జున మేనేజర్ కానీ, నాగార్జున సంబంధించిన సిబ్బంది కానీ, ఎవరైనా కన్వెన్షన్ సంబంధించిన మేనేజర్లు, సిబ్బంది కానీ ఉండే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికైతే బయటికి ఎవరు వచ్చి మీడియా ముందు వచ్చే పరిస్థితి కనబడలేదు. ఎందుకంటే అక్రమ కట్టడం అంటూ కూడా ఎప్పుడో అధికారులు దీన్ని గత ప్రభుత్వ హయాంలోనే మనం చూసాం. ఒకసారి మనం పోలీసులు చూడొచ్చు, సెక్యూరిటీ ఏ రకంగా ఏర్పాటు చేశారు, ఏ రకమైన సెక్యూరిటీ ఉంది ఇక్కడ. ఆడ పోలీసులు కూడా ఏర్పాటు చేశారు, కొంతమంది సిబ్బందిని, అలాగే మగ పోలీసు కూడా ఉన్నారు. దాంతోపాటు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ పోలీసులు కూడా మన ఇక్కడ కనబడుతుంది. లైక్ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అంటే సైబరాబాద్ సంబంధించినటువంటి కొంత టీం కూడా మన ఇక్కడ కనబడుతుంది. దాంతోపాటు లోపల ఇంకొక సిబ్బంది చూస్తున్నారు ఏం జరుగుతుందనే విషయం కొంత వారు కూడా చూస్తున్నారు. పక్కనటువంటి సామాన్యులతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. రైట్, ఎస్, ఒకసారి మన ఇక్కడ కొంతమంది సాధారణ ప్రజానికం ఉన్నారు. ఏం జరుగుతుంది అసలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, నాగార్జున సంబంధించిన ఎన్కన్వెన్షన్ సెంటర్ కూల్చివేస్తా ప్రక్రియ ప్రారంభమైంది. గతంలో కూడా కూల్చివేశారని అనుకున్నారు కానీ సాధ్యమయ్యే పరిస్థితులు. ఇప్పుడు ఏమంటారు మీరు? ఈ కూల్చివేత సరైందేనా? మీ అభిప్రాయం ఏంటి? నేను ఒక బీజేపీ కార్యకర్తని. ఈరోజు ఈ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం హైడ్రా గురించి నేను చాలా గొప్పగా అనుకుంటున్నాను ఇప్పుడు. ఎందుకంటే గత ప్రభుత్వాలు చూస్తే కనుక చంద్రబాబు నాయుడు కానీ, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కానీ, గత 10 సంవత్సరాలుగా పాలించిన కేసీఆర్ కానీ ఇంతవరకు దీనిపై ఎలాంటి చట్టంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈరోజు నేను ఒక బీజేపీ కార్యకర్తనైనా కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ చట్టాలన్నీ కేవలం ఒక పేదవాళ్ళకే అనుకున్నా కానీ ఈరోజు పెద్దవాళ్ళకు కూడా ఇది వర్తిస్తుందంటే నేను చాలా గొప్పగా చెప్పుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు ఇలాగే మీరు సక్సెస్ఫుల్గా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి కూడా కలిసారు, కానీ ఇప్పుడు గతంలో కలిసినప్పుడు ఆగిపోయింది, ఇప్పుడు ఆగలేదు అంటే ఈ రకంగా అదేం పనిచేయలేదు అనుకోవచ్చు. ఎస్, ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ఒక మంచి మార్క్ అనుకోవచ్చు. ఈ ప్రభుత్వం ఎలాంటి ఒత్తిళ్లకి లొంగదని చెప్పేసి ఈరోజు చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా వెళ్తారు మీరు రేవంత్ రెడ్డి గారు. ఇన్ని రోజులు గత ప్రభుత్వాల కార్యకర్తలు కానీ ఎవరైనా కూడా సీఎం రేవంత్ రెడ్డి అంటే ఎవరు కూడా ఇంతవరకు నమ్మలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్లనే ఈరోజు నిజంగా తెలంగాణ గవర్నమెంట్కి ఒక మంచి ముఖ్యమంత్రి వచ్చాడని చెప్పేసి గొప్పగా చెప్తున్నాను నేను. రైట్, చూశారు కదా, ఈయన బీజేపీ కార్యకర్త స్టిల్ ఈజ్ అప్రిషియేటింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒకసారి మనం సెక్యూరిటీ దగ్గర వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సెక్యూరిటీ అంతా కూడా మోహరించారు. ఇక్కడ ఒక పోలీస్ అధికారి ఉన్నారు. మనోజ్, ఒకసారి మనం ఒక పోలీస్ అధికారితో మాట్లాడారు. సార్, ఏ రకమైనటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు? ఇంత సెక్యూరిటీ ఎందుకు ఏర్పాటు చేశారు? ఇంత సెక్యూరిటీ ఎందుకు ఏర్పాటు చేశారు?
రెండంచెల ఆఫీసర్ని అడిగాను, మాకు తెలియదు. రైట్, పోలీస్ అధికారి మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. రంగనాథ్ గారి ఆదేశాల మేరకే మేమంతా ఇక్కడ మోహరించున్నామంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఎందుకు ఇన్నంచెల భద్రత ఏర్పాటు చేశారంటే ఆయన చెప్పేందుకు నిరాకరిస్తున్న పరిస్థితి. మనం మనోజ్ ఒకసారి గమనించవచ్చు, లోపల కూల్చివేతలు సాగుతున్నాయి. ఉదయం నుంచి కూడా కూల్చివేతలు సాగుతున్నాయి. ఉదయం నుంచి కూడా మొన్నటి వరకు కూడా నాగార్జున అక్కడికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చారా? ఆయన ఉన్నారు అక్కడ, రంగనాథ్ అక్కడే స్పాట్ లో ఉన్నారా? కూల్చివేతను పర్యవేక్షిస్తున్నారా? రైట్, ప్రస్తుతానికి రంగనాథ్ లోపల ఉన్నారా లేదా అనే సమాచారం అయితే మనకు పూర్తి స్థాయిలో తెలియదు. కానీ అధికారులు మాత్రం హైడ్రా టీం అంతా ఉంది. హైడ్రాలో ఉన్నటువంటి ఉన్నతాధికారుల బృందమే ఖచ్చితంగా వచ్చిందని చెప్తున్నారు. బహుశా 2-3 బృందాలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే విఐపి కాబట్టి దీనికి సంబంధించిన కొంత అలజడి ఉంటుంది, ఎట్టి పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి ముఖ్యమైన టీమ్సే ఉన్నట్టుగా లోపల తెలుస్తున్నాయి. రంగనాథ్ అయితే ప్రస్తుతానికి లోపల ఉన్నారా లేదా అనే స్పష్టత అయితే ప్రస్తుతానికి లేదు మనోజ్. కానీ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. రంగనాథ్ స్వయంగా వచ్చి పర్యవేక్షించే అవకాశం లేదు. ఎందుకంటే చిన్న చిన్న కట్టడాలు, చెరువు ప్రాంతాల్లోనే ఆయన వెళ్ళి పరిశీలిస్తున్నారు. మనం నిన్న మొన్నటిదాకా హైడ్రా అడావుడి ఇదంతా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. సో ఇవాళ ఖచ్చితంగా ఇది సెలబ్రిటీ సంబంధించిన ఇష్యూ కాబట్టి రంగనాథ్ ఖచ్చితంగా ప్రత్యక్షంగా ఉంటారు. మరికొద్దిసేపట్లో బహుశా వచ్చున్నారా లేదా అనేది పూర్తిస్థాయి సమాచారం అయితే లేదు. వస్తే కనుక ఖచ్చితంగా ఆయన పర్యవేక్షణలోనే కూల్చివేతలు అయితే కేవలం సామాన్యులకు మాత్రమే, అంటే కొన్ని సందర్భాల్లో మనం చూసాం సామాన్యులకు సంబంధించినటువంటి చిన్న చిన్న గుడిసెలు, చిన్న చిన్న కట్టడాలు కూడా కూల్చివేస్తూ ఉంటారు. కానీ తాజాగా హైడ్రా ఏర్పాటైన తర్వాత ఎవరైనా సరే అక్రమార్కులైనా, అసామాన్యులైనా, సామాన్యులైనా అంతా ఒకటే. అక్రమాలకు పాల్పడితే డెఫినెట్ గా శిక్షకు అర్హులన్నట్టుగా చర్యలు కనబడుతున్నాయి. సో వీటిపైన సామాన్య ప్రజానికి కొంతమంది సాధారణ మహిళ కూడా ఉన్నారు. ఒకసారి నేను అమ్మ, ఇది ఇక్కడ హీరో నాగార్జున సంబంధించినటువంటి ఒక ఫంక్షన్ హాల్, అది అక్రమంగా కట్టారని కూల్చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అది చాలా మంచిదే సార్, అట్లా చేసుడు తప్పు కాదు, అట్లా చేసుడు అయినా. అందుకు నీదైతే కరెక్ట్ అని. ఇప్పుడు మంచిగా జరుగుతుందా? మంచిగా జరుగుతుంది సార్. బీదోళ్ళకి కొంచెం ఏదైనా అలాంటివి. ఏం జరగాలమ్మా? మొత్తం హైదరాబాద్ చుట్టూ ఇదే పరిస్థితి, అక్రమంగా కట్టిరు. వాటిని ఏం చేయాలి? ఏం చేస్తారు సార్, ప్రభుత్వమే చూసుకుంటే. చాలా మంచి ఉద్దేశం తీసుకున్నారు సార్. మంచి పని జరుగుతుందా? మంచిదే జరుగుతుంది. రైట్, ఇది సాధారణ మహిళలు, ప్రజానికం కూడా చెప్తున్న పరిస్థితి. ఇక్కడ మరికొంతమంది ఒకసారి మనోజ్ మీరు ఒకసారి, ఇది మెయిన్ రోడ్, ఇది మాదాపూర్ మెయిన్ రోడ్. ఇక్కడ ఇప్పటి వరకు కొంత ట్రాఫిక్ కూడా జామ్ అయ్యి చిన్నగా కదులుతున్న పరిస్థితి. వెహికల్స్ కూడా ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. పోలీసులు దీన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది టువర్డ్స్ కుక్కట్పల్లి జంక్షన్, కుక్కట్పల్లి కేపీహెచ్బి రోడ్ ఇది మాదాపూర్ నుంచి. ఇక్కడ చాలా వరకు ఇప్పటిదాకా ట్రాఫిక్ కూడా జామ్ అయింది. ఎందుకంటే ఇది నాగార్జున సంబంధించిన ఎన్కన్వెన్షన్ సెంటర్ అని కొంతమంది బహుశా ఐడియా ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు నాగార్జున సంబంధించిన కట్టడం కూల్చివేస్తున్నారనే వార్త నేపథ్యంలో కొంతమంది ఇప్పుడిప్పుడే ఇక్కడికి ఇంకా వచ్చి ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనోజ్, మొత్తం మీద తుమ్మిడికుంటకు సంబంధించిన 3.5 ఎకరాలు బఫర్ జోన్లో ఉన్నటువంటి 3.5 ఎకరాలకు సంబంధించినటువంటి అక్రమ నిర్మాణంగా ప్రభుత్వం అధికారులు ఇప్పుడు మనోజ్, ఇది కొత్త కాదు. గత ప్రభుత్వ హయాంలోనే నాగార్జున సంబంధించి అనేక విమర్శలు వచ్చాయి. ఎన్కన్వెన్షన్ సెంటర్ నాగార్జున ఇల్లీగల్గా అక్రమంగా కట్టారంటూ చాలా పెద్ద ప్రధాన ఆరోపణ. ఆ ఆరోపణను నిజం చేస్తూ ఇవాళ అధికారులు కూల్చివేసినటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.